హలో హాయ్ అండి. సుషి విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి వీడియో పెడుతున్నానండి. పెళ్లి వీడియో చాలా లేట్ అయింది కదండి. అలా ఒక్కొక్క వీడియో పెడుతూ వస్తున్నానండి. అసలు టైం లేక పెట్టలేదండి వీడియోలు. అందులోకి నా దగ్గర వీడియోస్ కూడా సరిగా లేవండి. నేను బాగా పెళ్ళి దగ్గరుండి చేయడం వల్ల నేను వీడియోస్ తీయడం కుదరలేదండి. అందుకే ఇంకా ఉన్న వీడియోలు మాత్రం పెట్టాను చూడండి. ఫస్ట్ అయితేనండి జీలకర్ర బెల్లం పెట్టేస్తామండి. పెట్టేసాకనండి నెక్స్ట్ మేనమామ పెళ్ళికూతురు, మేనమామ మేనత్త, పెళ్ళికొడుకు మేనమామ మేనత్తతో అయితేనండి ఇలాగ చుట్టూ తిరిగి ఇలాగ ఆవిడేడు ముంతతోటండి వేయించి పెళ్ళికొడుకు మేనమామ మేనత్తతో తిప్పిస్తారండి ఇలాగా. ఇది అయిపోయాకనండి మనకి నెక్స్ట్ తాళి కట్టడం అన్నీ ఉంటాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా ఫన్నీగా ఉంటుందండి మ్యారేజ్ అంతానే. ఆడపడుచుల చేత ఉంగరాలు దీవించడం, తర్వాత ఏమో సప్తపది కాలు తక్కడం, తలంబ్రాలు ఇంక ఇవన్నీ ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనండి. అరుంధతి నక్షత్రం అయితేనండి అది అసలు దాని యొక్క విశిష్టత ఏంటి అన్నీ చెప్తారండి మాకు. అలా చెప్పండి మాకు అరుంధతి నక్షత్రం అది చూపిస్తారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనండి. నీరసంగా ఉందిలా శ్రావణికి ఏం తాగలేదు. చందు ఎత్త ఇప్పుడైతే అమ్మాయి చూడదు పెట్టుకోవద్దు. అన్నది నేను
ఇంకోటి అంటే చూడరా వదిన గెలిచినా నువ్వు గెలిచినట్టే. బిందు బింది ఆడ్ 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 ఆడ్. ఎందు అమ్మాయి తీసిందండి నాగమల్లి అయిపోయింది. అడుగు పరిచయం ఇస్తావా పాడవని ఇస్తావా వదిన అని అడుగు. పాడవని ఇస్తావా అంటే నేను ఇస్తాను. అది మీ అన్నయ్యతో సంబంధించి నాకు కాదు నాకు అన్నయ్య కాదు నాకు తమ్ముడే. మీ అన్నయ్యతో సంప్రదించి వచ్చే సంవత్సరానికి పడుచును కానీ పాడావిని కానీ ఇస్తాను. పడుచు మాట పక్కనట్టు పాడావు ఎక్కడ ఉందని అడుగు. పాడావు పొయ్యూరు కాలువ కట్టేసాను తోలు ఎక్కువండి. చెప్పు నాకేం వినపడలేదు. 2 marks క్వశ్చన్. కొద్దిగా బిందెత్తి మీ ఆడబడుచు పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. కింద పెట్టేమ్మా కింద పెట్టు. అలా పడిపోతున్నా. తర్వాత అమ్మాయి దొక్కుతాం. 3 సార్లు కింద దొక్కావా? 3 సార్లు కింద దొక్కు. 2 3 చాలు చాలు. తర్వాత అమ్మాయి ఛాన్స్. నువ్వు కొడకాలెట్టు కాలు పెట్టి చూడండి సార్. కుడికాలు ఆవిడ చక్కగా ఒక మునిని చూసి పెళ్లి చేస్తుంది. అంటే వాళ్ళ తండ్రి గారి ప్రకారం ఒక మునిని అంటే ఒక ఋషిని పెళ్లి చేస్తుంది. ఆయన ఎలా బతుకుతాడు అంటే కనుక కందమూలాలు తింటూ అంటే అడవిలో దొరికిన దుంపలు అవి తింటూ అడవి మధ్యలో ఒక ఆశ్రమం వేసుకొని అక్కడ బతుకుతూ ఉంటాడు. అంటే ఇక ఆయనకి వేరే కోరికలు ఏమి ఉండవు అనమాట. కొత్త బట్టలు కట్టుకోవాలి, అలంకారాలు చేసుకోవాలి, అలాంటివి ఏమీ ఉండవు. నిరాడంబరంగా బతుకుతాడు. మరి రాజకుమారి అంటే ఎలా బతుకుతుంది? చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో చూపించేది ఎందుకంటే ముఖ్యంగా మీకు ఏమనంటే వివాహానికి ముందు మీ స్థితిగతులు కావచ్చు. ఇంట్లో వ్యాపారం ఎక్కువ అయ్యి ఉండొచ్చు, పెంకితనం ఉండొచ్చు, ముందుకనం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వివాహం అయిన తర్వాత పూర్తిగా భక్తికి అనుగుణంగా నడుచుకోవాలి. ఓకే, అలా నడుచుకోవడం వల్ల ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఋషులకి దొరికిన నక్షత్ర స్థానం అరుంధతి దేవికి కూడా దొరికింది. ఎందుకంటే ఆవిడ పాతిపత్యం కారణంగా అంటే ఆవిడ అంత రాజభోగాల్లో పుట్టి పెరిగినా కూడా వివాహం అయిన తర్వాత భర్తకు అనుగుణంగా నడుచుకొని అందరికీ ఆదర్శంగా నిలబడింది. అందుకని చెప్పి ఈ సమయంలో అరుంధతి దేవికి అర్ఘ్యం వదిలిపెడతారు. అంటే దోషత్వం నీళ్ళు పోసుకొని ఆవిడ పేరు చెప్పి వదిలిపెట్టి నమస్కారం చేస్తుంది. ఇక్కడ చుక్కలు కనబట్టలేదని అనుకోకండి. ఆ విషయం చెప్తాను అంటే ప్రాక్టికల్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఈశాన్యం దిశగా ఉంటుంది. సప్తర్షి మండలం మనకి ఈశాన్యం దిశగా ఉంటుందండి ఈ సమయంలో. ఓకేనా? ఇది మనం భారతదేశం జంబూ ద్వీపం మనం ఉన్న ప్రదేశం గంగా గోదావరి నదుల మధ్యలో ఉంటుంది కాబట్టి మనకున్న ప్రదేశం ప్రకారం ఈశాన్యం దిశగా సప్తర్షి మండలం ఉంటుంది. అందుకని చెప్పి కనిపించినా కనిపించకపోయినా రేపు ఆల్బంలో ఎలాగో వాళ్ళు పెడతారు. ఇప్పుడు అక్కడ ఉంది అని చెప్పి నమస్కారం చేసుకోండి. అంటే అక్కడే ఉంది, అక్కడ ఉంది, మనకు కనిపించట్లేదండి.
ఓకేనా? అందుకే గాలి లేదని మనం చెప్పం కదా, కనిపించినా కనిపించకపోయినా బతుకుతున్నామని కాదు. అట్లాగే ఈశాన్యం తీసుకెళ్ళ కొబ్బరి చెట్టు పైకి చూడండి, ఓకేనా? అది చివరి చెట్టు నెత్తిన చూడండి, ఇంకా అక్కడ ఉంటుంది. అక్కడ నమస్కారం చేసుకుని తల్లి అంత ఓర్పు నాకు కూడా ప్రసాదించింది అని నువ్వు కోరుకోవాలి. నువ్వు ప్రధానం. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళందరూ కుటుంబ సభ్యులుగా పెరిగారు, చిన్నప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళందరూ ఒక బాణీలో బతుకుతారు. కొత్తగా వచ్చిందని అక్కడ నువ్వు ఎదుర్కోవాలంటే నీకు ఓర్పు సహనం చాలా ఉంది. అది ప్రసాదం ఇచ్చిందని ఆవిడ. ఓకేనా? చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఒక 10 మంది కోసం నువ్వు మారాలి, అప్పుడు నీ కోసం వాళ్ళు మారుతారు. అది బేసిక్ సెన్స్ అండి. ఓకేనా? సో కాబట్టి ఆ విధంగా నేను అనుగుణంగా మసులుకునే విధంగా నాకు కూడా నీలాంటి ఆదర్శమైన దంపత్యం ప్రసాదించి తల్లి అని చెప్పి దండం పెట్టి దోషులు పట్టండి. ఇద్దరు కూడా దోషులు పట్టండి, చేయొద్దు. దోషులు 2 చేతులు పక్క నమస్కారం చేసుకుని కొంచెం చెయ్యి పైకి ఎత్తి చేయండి తల్లి. నీళ్ళు మొత్తం పంపేసేసుకెళ్ళాడు, గట్టి పట్టుకోండి. ఇలా పంప, ఇలా పోయాడు. అది అన్నమాట. సరే, నమస్కారం చేసుకోండి ఇద్దరు కూడా. నేను చెప్పింది కోరుకో తల్లి నువ్వు. ఈసారి ఆ స్టిల్ ఎలా ఇవ్వాలో ఆయన చెప్తారు, దాని ప్రకారం భుజం మీద చెయ్యి. వాళ్ళు ఏం చిద్దరు ఎవరెవరు వచ్చారో అడగాలను అంతే. వదిని ఎవరెవరు వచ్చారు అప్పుడు వదిన పేరు చెప్పు. కరెంట్ పోతే భయపడుతుంది లోపల అవసరం. అన్నయ్య ఎవరెవరు వచ్చారు అని ఫ్లాట్ అయిపోయింది. పేర్లు రావాలి. వదిని ఎవరెవరు వచ్చారు అని అడుగు. మా వెళ్ళి అక్కడ ఉండు. మీ వదిన శ్రావణిని మీ అన్నయ్య చంద్రశేఖర్ వచ్చారని చెప్పు. నువ్వైతే వాళ్ళకి నేర్పుతున్నా, టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. ఏదో ఏదో తెలియదు. చంద్రశేఖర్. ఇప్పుడు చంద్రుడు అడగాలి. అప్పుడు అన్నయ్య అడగాలి. మళ్ళీ చెప్పరా మీ వదిలి చెప్పు. నువ్వు ఉంటానని చెప్పరా. చెప్పడం రాదురా చెప్పదు. సిగ్గుపడుతున్నాడేమో అన్నయ్య. అన్నయ్య సిగ్గుపడుతున్నాడేమో. అయ్యో వీడాన్ని పెళ్లి చేసుకున్నాడంటే చెప్పండి. ఏమన్నాడు 10 ఏళ్ళు కట్ట. అది ఆఫ్ చేయండి. ఆ ఫ్రెండ్స్ వచ్చారా ఉండవలసిందే. చెప్పు. చెప్పు. మీ వదిన శ్రావణి. చందు మీ వదిన శ్రావణితో కలిసి వచ్చాను. అది మళ్ళీ ఆడ చెప్పు. మీ వదిన శ్రావణి మీ అన్నయ్య చంద్రశేఖర్ తో కలిసి వచ్చాను. రైట్ మమ్మీ. డబ్బులు వేసుకోండి. డబ్బులు 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 వేసుకో. డబ్బులు 10 ఏళ్ళు కట్టిస్తున్నాను. యూట్యూబ్ మూసేస్తాను. 20 ఏళ్ళు కావాలి, 10 ఏళ్ళు కావాలి. ఇప్పుడు ఏంటి డబ్బులు ఇచ్చేది ఏమైనా ఉందా? ఉందా 10 ఏళ్ళు? లేకపోతే అక్కడే నుంచోండి. అంత మంచిదని కాదని చెప్పాను కదా. ఇప్పుడు వదిన వచ్చింది కదా, ఎందుకు ఇస్తుంది? నేను అలానే నుంచోబెడతాను. మీ ఆవిడ కాళ్ళ నొప్పులు వస్తాయి, నీ ఇష్టం. అది పళ్ళు తెచ్చుకో. స్కానర్ ఇది ఫోన్ పే ఓకే. అటు సైడ్ నుంచా మొక్కలు కడతా. 2 చేతులు పట్టుకో. ఇయ్యి సార్ ఇయ్యి.
దయ్యి డబ్బులు వేసుకో. ఈ పక్కన వదిన పక్కన ఉంది, పరుగు పోద్ది. 200 500 వేసాము. బావగారంటే డబ్బులు అంటే సరే నాకు ఇచ్చే మళ్ళీ 3 200 ఎప్పుడు నుంచి దాచుకుంటున్నా. 500 వేసాడు. మళ్ళీ ఇచ్చేస్తాకే. ఈ మూడింటి పక్కన ఇంకొకటి చూసారండి, హారతి పళ్ళంతో పిల్లల్ని అయితే ఒక అరగంట అయితే నుంచోబెట్టేసిందండి. ఆడబడుస్ అంటే ఏంటనుకున్నారా? ఆడబడుస్ పనులు ఇలాగా ఉంటాయండి. అలా హారతి ఇచ్చండి. 2000 అయితే తీసుకుందండి. ఇప్పుడైతే లోనకండి కుడుకోలు పెట్టి లోపలికైతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వస్తారండి. ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లోపలికి వచ్చాకనండి మాకు వడిబియ్యం అంటేనండి వాళ్ళ అమ్మగారు ఇంటికాడ నుంచి తెచ్చిన వడిబియ్యం అండి. అన్ని రూముల్లోని చెల్తుందండి. ఇలాగ ప్రతి రూమ్లోని ఇంట్లో అంతా మొత్తం వడిబియ్యాన్ని చల్లాలండి. తెలంగాణలో అయితేనండి మీకు వడిబియ్యం ముందు పందిట్లో పోస్తారు కదండి. మాకు అలాగేమి ఉండదండి. మాకు ఇలా ఉంటుందండి. చూసారా అండి? ఇదండి ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. మాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరి ఒక కామెంట్ అయితే పెట్టండి పెళ్లి వీడియో ఎలా ఉన్నదో. ఓకేనండి, మరి బాయ్ అండి. మొత్తం వీడియో చూడండి. మీరు ఒక లైక్ కూడా కొట్టట్లేదండి. వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కొడితే మీరు చూసారని ఆనందిస్తానండి. ఓకేనా, బాయ్.